హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్ఏ కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్. సో మనం జనరల్ ఎస్ఏలో భాగంగా ఇంకొక ముఖ్యమైనటువంటి ఎస్ఏని తీసుకొచ్చాను. ఇది మనకు సెక్షన్ 2లో జనరల్ ఎస్ఏ పేపర్లో సెక్షన్ 2 ఉంది కదా, ఆ సెక్షన్ 2లో హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ ఆ కంటెక్స్ట్ వచ్చింది. ఆ కంటెక్స్ట్లో ఇది పనికొస్తుంది. సో మనకు జనరల్ ఎస్ఏలో సెక్షన్ 2లో ఉన్నటువంటి సెకండ్ సెక్షన్ ఇండియన్ హెరిటేజ్, కల్చర్, ప్రిజర్వేషన్ ఈ కంటెక్స్ట్లో వస్తుంది. సో విషయం ఏంటంటే దేనికి సంబంధించిందంటే ఇది ఇండియన్ కల్చర్, ప్రిజర్వేషన్. ఇది కూడా ఓవరాల్ ఎస్ఏ, అంటే చాలా పెద్ద ఎస్ఏ. ఇందులో 4-5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇండియన్ రిలీజియస్ సిస్టము, వెస్టర్న్ ఇంపాక్ట్, సో పాశ్చాత్య సంస్కృతి భారతదేశంపై ఎలా ప్రభావం చూపించింది, సంస్కృతిలో వస్తున్నటువంటి మార్పులు కుటుంబాలపై ఎలా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. ఇండియన్ కల్చర్, ప్రిజర్వేషన్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్. టైటిల్ ఇది పెట్టినా కూడా ఓవరాల్గా దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. దేశ సంస్కృతి, వారసత్వం మరియు దాని పరిరక్షణ, దేశ సంస్కృతి వారసత్వం పైన పాశ్చాత్య సంస్కృతి మరియు వారసత్వం, వెస్టర్న్ కల్చర్ అండ్ వెస్టర్న్ హెరిటేజ్, వెస్టర్న్ ఇంపాక్ట్ ఎలా ఉంది అన్నది కంటెక్స్ట్. లెట్ us see. భారతదేశ సంస్కృతి చాలా వైవిధ్యమైనది. ఇక్కడ మతాల పరంగా చూసినా అండ్ రకరకాలైనటువంటి ఆర్ట్ ఫామ్స్, కళలు చూసినా అండ్ రకరకాలైనటువంటి సంప్రదాయాలు చూసినా, రకరకాలైనటువంటి మత విశ్వాసాలు చూసినా, రకరకాలైనటువంటి పాకశాస్త్రం, వంట పద్ధతులు అన్నీ కూడా మన సంస్కృతిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇండియాలో ఉన్నటువంటి ఈ కల్చరల్ హెరిటేజ్, ఈ సాంస్కృతిక వైవిధ్యం అన్నది ప్రపంచ దేశాల్లో సాధారణంగా కనిపించదు. ఇండియాలోనే ఈ యొక్క విశిష్టత ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రకరకాలైనటువంటి సంస్కృతి వైవిధ్యం, ఇవన్నీ కూడా మనకు ఇలా మనకు రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఇండియన్ కల్చర్, భారతదేశ సంస్కృతి, భారతదేశ సాంప్రదాయాలు, దాని యొక్క వారసత్వం గురించి చెప్తున్నప్పుడు ఇండియా ఈజ్ రిచ్ అండ్ డైవర్స్ కల్చర్. మనకు తెలియనిదేం కాదు, చాలా విశేషమైన వైవిధ్యమైనటువంటి సంస్కృతి మనకు భారతదేశంలో ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు మనకున్నాయి. ఎన్కంపాసింగ్ వేరియస్ ట్రెడిషన్స్, వివిధ రకాలైనటువంటి సంప్రదాయాలు, వివిధ రకాలైనటువంటి కస్టమ్స్, వివిధ రకాలైనటువంటి పద్ధతులు, వివిధ రకాలైనటువంటి కళలు, వివిధ రకాలైనటువంటి భాషలు, మతాలు, ఈ అన్నింటి సమ్మేళనమే భారతదేశ సంస్కృతి. భారతదేశ సంస్కృతి అంటే ఒక మతానికి సంబంధించిందో, ఒక ప్రాంతానికో, ఒక భాషకో సంబంధించింది కాదు. ఇలా పలు అంశాలన్నీ కూడా జోడింపబడి, క్రోడీకరించబడి భారతదేశ సంస్కృతి ఒక వైవిధ్యభరితమైనటువంటి చాలా డైవర్స్ కల్చర్ అండ్ సొసైటీగా ఇండియా ఎదిగింది. యాజ్ గ్లోబలైజేషన్ బ్రింగ్స్ నేషన్ క్లోజర్ టుగెదర్, ఈ ప్రపంచీకరణ వలన దేశాలన్నీ కూడా ఒకదానికి ఒకటి దగ్గరైనప్పటికీ కూడా ఇండియన్ కల్చర్ ఫేసెస్ ఏ యూనిక్ ఛాలెంజ్. సో ఇలా ప్రపంచీకరణ వలన భారతదేశ సంస్కృతి అన్నది కాస్త కనుమరుగవుతుంది, భారతదేశ సంస్కృతి పైన కాస్త ప్రభావం పడుతుంది అన్న విషయాన్ని మనం చూడొచ్చు. బ్యాలెన్సింగ్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ఇట్స్ ట్రెడిషన్స్ వైల్ ఎన్కౌంటరింగ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది వెస్టర్న్ కల్చర్. సో పాశ్చాత్య సంస్కృతి భారతదేశం పైన పడుతున్నప్పుడు ఆ సంస్కృతిని తట్టుకొని కూడా, ఆ సంస్కృతికి అలవాటు పడి కూడా దేశ సంస్కృతిని ఎలా మనం సంరక్షించుకోవచ్చు అన్న అంశాన్ని ఇక్కడ మనం డిబేట్ చేద్దాం. ఇక్కడ మనం చూద్దాం. ద డిబేట్ వర్సెస్ వెస్టర్న్ కల్చర్ రిఫ్లెక్ట్స్ ద బ్రాడర్ డిస్కోర్స్. అలా పాశ్చాత్య సంస్కృతి దేశ సంస్కృతిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది, మన సంస్కృతిని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది, సంస్కృతిని రక్షించుకోవడం కోసం మన దగ్గర ఉన్నటువంటి చట్టాలేంటి, విధానాలేంటి, సివిల్ సొసైటీస్ పాత్ర ఏంటి, ప్రభుత్వం పాత్ర ఏంటి, ఇలా పలు అంశాలను మనం డిస్కస్ చేద్దాం. ఇందులో రకరకాలైనటువంటి కాంపోనెంట్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి అది ఇండివిజువల్గా కూడా ఇండియన్ కల్చర్ అని జనరల్ ఎస్ఏ రూపంలో ఏం అడగరు. ఇండియన్ కల్చర్కి సంబంధించినటువంటి మెడికల్ సిస్టమ్, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ మెడికల్ సిస్టమ్, దీని గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భారతదేశం యొక్క భాషలు, భాషా వైవిధ్యం పైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా భారతదేశం యొక్క మతపరమైనటువంటి అంశాలపైన కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో వాటిని మనం చూసుకుంటూ వెళ్తాం. ఇండియన్ కల్చర్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ కల్చర్. దేశ సంస్కృతి సంప్రదాయాలు అన్నవి చాలా వైవిధ్యంగా ఉన్నాయి. భారతదేశ సంస్కృతిని మనం అర్థం చేసుకోవాలంటే, ఇండియన్ కల్చర్ని అర్థం చేసుకోవాలంటే కాస్త లోతుగా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండర్స్టాండింగ్ ఇండియన్ కల్చర్, దేశ సంస్కృతిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, డీప్ రూటెడ్ ట్రెడిషన్స్ అండ్ స్పిరిచువాలిటీ. భారతదేశ సంస్కృతికి ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి లక్షణం, దేశ సంస్కృతి సంప్రదాయాలకు మన దేశ వారసత్వానికి ఉన్నటువంటి విశేష సంప్రదాయం ఏంటంటే డీప్ రూటెడ్ ట్రెడిషన్స్. మన సంప్రదాయాలు అన్నవి చాలా మన జీవితాల్లో చాలా లోతుగా జీర్ణించుకుపోయి ఉంటాయి. అవర్ కల్చర్, అవర్ ట్రెడిషన్స్ హ్యాస్ బీన్ వెరీ డీప్లీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన రోజువారీ దిన జీవితంలో, మన రోజువారీ చర్యల్లో ఈ కల్చర్ అన్నది చాలా డీప్గా రూట్ అయిపోయి ఉంటుంది. ఇట్ లైస్ ఇన్ ప్రొఫౌండ్ సెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అదేవిధంగా మన యొక్క మతవాదం కూడా డీప్ రూటెడ్ అయిపోయి ఉంటుంది. అండ్ రివరెన్స్ ఫర్ ది లైఫ్, అండ్ మన యొక్క లైఫ్ని కూడా చాలా గౌరవంగా ప్రేమించడం, అంటే లైఫ్ పట్ల కూడా చాలా గౌరవం ఉండడం అన్నది మన దేశ సంస్కృతి యొక్క లోతుగా జీర్ణించుకుపోయినటువంటి అంశం. మన ఏన్షియన్ ప్రాక్టీసెస్ కనుక చూస్తే, ఉదాహరణకు ఇప్పుడు కూడా మనం డే టు డే లైఫ్లో ఎక్కడైనా నార్త్ ఇండియాలో చాలా కామన్గా జరుగుతుంటుంది. ఆవు వెళ్తుంది అనుకోండి, ఆవుని ముక్కుకోవడం, దండం పెట్టుకోవడం మనకు అలవాటే. రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఏదైనా ఎదురుగా ఒక దేవుడి ఊరేగింపు ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా లేచి దానికి దండం పెట్టుకోవడం. సో ఇలాంటివన్నీ కూడా మతపరమైనటువంటి విశ్వాసాలు, ప్రాంతీయపరమైనటువంటి విశ్వాసాలు మన సంస్కృతిలో బాగా జీర్ణించుకుపోయి ఉన్నటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. అవర్ ట్రెడిషన్స్ ఆర్ డీప్ రూటెడ్, చాలా లోతుగా జీర్ణించుకుపోయి ఉంటాయి. ఏన్షియన్ ప్రాక్టీసెస్ కూడా, మన ప్రాచీన పద్ధతులు కూడా చూస్తే, ఇఫ్ వి సీ ది ఏన్షియన్ ప్రాక్టీసెస్, మన ప్రాచీన పద్ధతులు కనుక గమనిస్తే ఏన్షియన్ ప్రాక్టీసెస్ ఇప్పటికీ కూడా మనకు ఉంటాయి. ఏన్షియన్ ప్రాక్టీసెస్, యోగా, ఇప్పటికి కూడా యోగా అన్నది, యోగా ప్రాక్టీస్ చేయడం అన్నది ఒక హెల్త్ ఆర్ వెల్నెస్ పరంగా, ఒక ఆరోగ్యపరమైనటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంలాగానే కాకుండా సంస్కృతిగా కూడా భావిస్తూ ఉంటారు. యోగా అన్నది మన యొక్క వారసత్వ సంపదగా మనం భావిస్తూ ఉంటాం. ఇట్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్, ఇస్ మోర్ దాన్ జస్ట్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్. యోగా ప్రాక్టీస్ చేయడం అన్నది కేవలం ఒక భౌతిక ఎక్సర్సైజ్గా మాత్రమే కాకుండా, యోగా ప్రాక్టీస్ అన్నది ఒక డీప్ రూటెడ్ ట్రెడిషన్గా కూడా మనకు భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది. It is a holistic practice aimed at achieving the harmony between mind, body and soul. సో దేహానికి, ఆత్మకు అండ్ మన మైండ్కి, మనసుకు అన్నింటికి కూడా ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా. ఇది కేవలం ఒక ఫిజికల్ ఎక్సర్సైజే కాకుండా అలా మనం పరిగణిస్తూ ఉంటాం. అదేవిధంగా ఆయుర్వేదం, మన దేశంలోనే ఎక్కువగా పుట్టినటువంటి ఈ ఆయుర్వేద పద్ధతి మన సంస్కృతిలో ఇప్పటికీ కూడా జీర్ణించుకుపోయి ఉంది. ఆయుర్వేదిక్ సిస్టమ్ దట్ ఎంఫసైజెస్ న్యాచురల్ హీలింగ్, సహజ సిద్ధమైనటువంటి హీలింగ్ పద్ధతుల్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. ఆఫరింగ్ రెమెడీస్ ఫర్ ది, మన యొక్క జబ్బులకు కానీ అనారోగ్య సమస్యలకు ఎంతసేపు కెమికల్, సింథటిక్ ఇవే కాకుండా ప్రకృతి ద్వారా మన ఆరోగ్య రక్షణ అన్నది పొందుతూ ఉండడం అన్నది మన దేశ సంస్కృతిలో మనకున్నటువంటి వారసత్వం. సో ట్రెడిషన్స్ అన్నవి మన జీవితంలో చాలా లోతుగా నాటుకుపోయినటువంటి అంశాన్ని భారతదేశంలో చూడొచ్చు. అదేవిధంగా మెడిటేషన్, మనకే ఉన్నటువంటి మన వారసత్వ సంపద, మన సంస్కృతి, ఆయుర్వేదం, యోగా, అదేవిధంగా వీఆర్ హ్యావింగ్ మెడిటేషన్, ధ్యానం, ఇలాంటివన్నీ కూడా మన సంస్కృతిని రిఫ్లెక్ట్ చేస్తాయి. ప్రపంచ దేశాలకు ఇండియన్ యొక్క సంస్కృతిని రిఫ్లెక్ట్ చేసే ప్రధానమైనటువంటి అంశాలు. రెండవది, భారతదేశ సంస్కృతి గనక మనం గమనిస్తే, దేశ సంస్కృతికి ఉన్నటువంటి ఇంకొక వైవిధ్యమైనటువంటి లక్షణం, లేదా భారతదేశ సంస్కృతిలో ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి లక్షణం రిచ్ ఆర్టిస్టిక్ హెరిటేజ్. కళారూపం లేదా దేశంలో ఉన్నటువంటి కళలు. సో దేశంలో ఉన్నటువంటి ఈ కళలు, ఆర్ట్ ఫామ్స్, వేరియస్ ఆర్ట్ ఫామ్స్ మనకు ఉన్నాయి. క్లాసికల్ మ్యూజిక్, మనకున్నటువంటి శాస్త్రీయ సంగీతం, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ హిందుస్థానీ మ్యూజిక్. సో ఉత్తరాన ఉన్నటువంటి హిందుస్థానీ మ్యూజిక్ స్టైల్ మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇండియాలో డెవలప్ అయినటువంటి వివిధ రకాలైనటువంటి విదేశీ ఇన్ఫ్లుయెన్సెస్ వలన, పద్ధతుల వలన
ఇండియన్ కల్చర్లో హిందుస్థానీ మ్యూజిక్ ఉంటుంది, అదేవిధంగా కర్ణాటిక్ మ్యూజిక్ ఉంది. అండ్ రకరకాలైనటువంటి దిస్ ఇవోక్ ఎమోషన్స్ అండ్ ది మూడ్స్. మన సంగీత పద్ధతులు కూడా, మన సంగీత సంప్రదాయ పద్ధతులు కూడా దేశ సంస్కృతిని ఇట్ రిఫ్లెక్ట్స్, అది ఎక్స్పోజ్ చేస్తుంది. మన దేశ యొక్క సంస్కృతి వారసత్వం ఎంత గొప్పది, ఇది ఎవరి వలన రాలేదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వలన రాలేదు, మనకు మనమే సొంతంగా ఇక్కడ పుట్టించుకున్నటువంటి, ఇక్కడే పుట్టినటువంటి ఈ మన శాస్త్రీయ సంగీత పద్ధతులు కూడా మన సంస్కృతి గురించి చెప్తున్నప్పుడు గొప్పగా వీటి యొక్క లక్షణాలను మనం ప్రతిబింబించాలి. సితార, తబలా, వీణ, మృదంగం ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇండియాలో ఆరిజినేట్ అయ్యాయి. ఇది దేశ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని సూచిస్తోంది. అదేవిధంగా ఈ కళలలో కేవలం శాస్త్రీయ సంగీతం మాత్రమే కాదు, శాస్త్రీయ నృత్యాలు కూడా మనకు ఉన్నాయి. సో క్లాసికల్ డాన్సెస్ కూడా, క్లాసికల్ డాన్స్ ఫామ్స్ కూడా మనకు ఉన్నాయి. లైక్ భరతనాట్యం, దక్షిణ భారతదేశంలో అధికంగా కనిపించే భరతనాట్యం, కథక్, కేరళలో మనకు నార్త్ ఇండియాలో సాధారణంగా కనిపించే కథక్, ఒడిస్సీ అండ్ కథక్కలి, కేరళలో కనిపించే కథక్కలి, మణిపూర్లో మనకు సాధారణంగా కనిపించే ఈ మణిపూరి శాస్త్రీయ నృత్యం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్, తెలుగు రాష్ట్రాల శాస్త్రీయ డ్యాన్స్ ఫామ్ అయినటువంటి నృత్య రూపకమైనటువంటి కూచిపూడి, ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ కూడా దేశ సంస్కృతిలో భాగం. మన దేశ సంస్కృతి అంటే మనకే చెందినటువంటి కొన్ని విశేషమైనటువంటి అంశాలు ఈ యొక్క శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం ఇలాంటివి. వీటితో పాటు విజువల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. సో మనకు ఈ కళలు, చేనేత కళలు, సో ఇలా హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. లైక్ మధుబని పెయింటింగ్, బీహార్లో మనకు సాధారణంగా కనిపించే మధుబని పెయింటింగ్. అండ్ ఒడిషాలో మనకు సాధారణంగా కనిపించే పట్టచిత్ర అని అంటాం. ఇట్ ఈస్ లైక్ మచిలీపట్నంలో మనకు ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో మనకు కనిపించే కలంకారీ, శ్రీకాళహస్తిలో కనిపించే కలంకారీ వస్తువులు అలాంటిది. ఒక క్లాత్ పైన అండ్ కుడ్య చిత్రాలను వేస్తూ ఉంటారు, చిన్న చిన్న పిక్చర్స్ని డ్రా చేస్తూ ఉంటారు. అండ్ మన దేశంలో మనమే నేర్చుకొని మనమే పెంపొందించుకున్నటువంటి కుండలు చేసే పద్ధతి, పాటరీ కానీ, టెక్స్టైల్స్ కానీ, అండ్ కాంచీపురం శారీసు, మన నేత పద్ధతులు, కాంచీపురం శారీసు, బనారస్ శారీసు, తెలంగాణలో కూడా మనకున్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి పద్ధతులు, ఇక్కత్ కానీ, ఆంధ్రప్రదేశ్లో మనకున్నటువంటి ఉప్పాడ చీరలు, ఉప్పాడ శారీస్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మవరం అండ్ తమిళనాడులో ఉన్నటువంటి కాంచీపురం, తెలంగాణలో ఉన్నటువంటి గద్వాల్ శారీసు, ఇవన్నీ కూడా దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మన దేశానికి చెందినటువంటి వైవిధ్యమైనటువంటి సాంస్కృతిక లక్షణాలు ఇవి. కేవలం కళలు, కళారూపాలే కాదు, దేశంలో మనకు పండుగలు సెలబ్రేషన్స్ కూడా. సో దివాళీ నోన్ ఫర్ ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. సో దివాళీ అనే ఒక రంగుల పండుగ, ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, కాంతుల పండుగ. సో దాని మీద అది పైకి మనం టపాసులు కాల్చి సెలబ్రేట్ చేసుకున్నా, దాని యొక్క ఫిలాసఫీ ఏంటి అంటే, బ్యాడ్ పైన, చెడు పైన ఎప్పుడు కూడా మంచి అన్నది విజయం సాధిస్తుంది అని, మంచికి ఉన్నటువంటి విశిష్టత అండ్ మంచితనానికి ఉన్నటువంటి ఆ గొప్పదనాన్ని, విశిష్టతను పెంపొందించుకుంటూ మనం సెలబ్రేట్ చేసుకోవడం అన్నది కూడా మన దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. అంటే బీ గుడ్, మంచిగా ఉండడం, ధర్మబద్ధంగా నడవడం, ఇవన్నీ కూడా దేశ సంస్కృతిలో లక్షణాలు. అదేవిధంగా హోలీ, ద హోలీ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్, రంగులు, ఇది కూడా అలాంటిది, రంగుల పండగ. సో ఇట్ ట్రింఫ్ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్, దుష్టశక్తులు అంటే అన్యాయం, అధర్మం, ఇలాంటి వాటిపైన ధర్మం, న్యాయం గెలిచిన దాన్ని సంకేతంగా తీసుకుని రంగుల పండుగను మనం చేసుకుంటాం. అదేవిధంగా మనకు రకరకాలైనటువంటి మత పండుగలు కూడా ఉన్నాయి. సో ఎవరి మత పండుగలను కూడా మనం అభ్యంతరం చెప్పం, అలా కూడా వెళ్తున్నాయి. సో ముస్లింకి సంబంధించినటువంటి పండుగల్ని ముస్లిం ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు, క్రిస్మస్ని క్రిస్టియన్ సోదరులు సెలబ్రేట్ చేసుకుంటారు, సిక్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా టాలరెన్స్ని, మత సహనాన్ని చూపిస్తున్నాయి. టాలరెన్స్ దేశ సంస్కృతిలో ఉన్నటువంటి ఇంకొక విశిష్టమైనటువంటి లక్షణం రిలీజియస్ టాలరెన్స్. సో మతాలను కూడా మనం టాలరేట్ చేస్తాం, పరమత సహనాన్ని వహిస్తాం,
పరమత ద్వేషం అన్నది ఎవడో రెచ్చగొట్టి ఒక ఫండమెంటలిస్టిక్ ఐడియాలజీ కోసం ఇతరత్ర ఉపయోగాల కోసం మనల్ని రెచ్చగొట్టి చేస్తున్నారు తప్ప టాలరెన్స్ అన్నది పరమత సహనం అన్నది మన దేశ సంస్కృతిలో భాగమని మనం చెప్పచ్చు. అంతేకాదు దేశ సంస్కృతి యొక్క విశిష్టమైనటువంటి లక్షణం లాంగ్వేజెస్ కూడా, భాషలు కూడా, లింగ్విస్టిక్ డైవర్సిటీ, భాషా